కొంతమంది నొప్పిని భరించలేక ఇంకొక మేనేజ్‌మెంట్ తీసుకుంటారు. అదేంటంటే ఆల్కహాల్. చాలా మంది పని చేసి హ్మ్. అయ్యో! హ్మ్. ఈ హ్మ్. పల్ల నా వల్ల కాదురా అని ఒక క్వార్టరో, హాఫో యేసుకొని పడుకుంటారు. సో, ఆ పెయిన్ కొంతవరకే ఉంటుంది. బట్ హ్మ్. మీ హ్మ్. ఇచ్చే పెయిన్ రిలీఫ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. యెస్. సో, వాళ్ళకి ఎటువంటి సజెషన్ చేస్తారు మీరు? ప్రతిరోజు ఎందుకురా బాబు తాగుతా ఉంటారా మీరు? సీ ఆల్కహాలిక్ అడిక్ట్స్‌కి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఫిజియోలాజికల్ అండ్ సైకలాజికల్ డిపెండెన్సీ వచ్చేస్తుంది. ఈ ఆల్కహాల్ తీసుకుంటేనే మనకి పెయిన్ తగ్గిపోతున్న ఒక పర్సెప్షన్‌లో ఉంటారు. హ్మ్. వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ ఆల్కహాల్ వల్ల లోపల ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ ఎక్కువవుతుంటాయి. సో, చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళకి పెయిన్ థ్రెషోల్డ్ తగ్గిపోతుంది. పించ్ చేసినా గానీ అదొక క కత్తితో కోసినట్టు పెయినొస్తుంది. సో, హ్మ్. పెయిన్ పర్సెప్షన్ ఆల్టర్ అయిపోతుంది. అండ్ వాళ్ళకి డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్, లివర్ డ్యామేజ్ అవ్వడం. సో, వీటి వల్ల వాళ్ళకి మందులు గూడా యేసుకోలేరు. హ్మ్. లివర్ అనేది ఒక్కసారి డ్యామేజ్ అయితే ఏ మెడిసిన్ పనిచేయదు. అబ్బా! సో, మెడిసిన్ యాక్టివేట్ అవ్వాలంటే మనకి లివర్‌లో ఉన్న ఎంజైమ్స్ కొన్ని సింథసిస్ ఉంటాయి. అవి లివర్ అనేది యాక్టివేట్ చేసి దాన్ని డ్రగ్ నుంచి యాక్టివ్ డ్రగ్ ఫార్మ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో, ఎప్పుడైతే ఈ ఆల్కహాలిక్స్‌లో మనకి లివర్ డ్యామేజ్ అయిందనుకోండి, మనం తీసుకునే పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటీ న్యూరోపతిక్స్ కానీ ఎటువంటి లాభం ఉండదు. సో, వాళ్ళకి చిన్న డోస్ కోస్తా ఇప్పుడు సపోజ్ ఒక 100 ఎంజీ ఇవ్వాల్సిన డోస్ ఉంది. వాళ్ళకి 10 ఎంజీ ఇవ్వాల్సొస్తుంది. హ్మ్. ఎందుకు అంటే బాడీలో మెటబాలిజం అవ్వదు. టాక్సిటీ పెరిగిపోతుంది. 10 ఎంజీ ఇస్తే ఎటువంటి లాభం గూడా ఉండదు. హ్మ్. సో, ఇట్లాగా వాళ్ళకి సెల్ఫ్ హార్మే చేసుకుంటారు. అంతే. వాళ్ళు దానివల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది. టాప్ టు బాటమ్ ఎనీ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, బకల్ క్యావిటీ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్ ఇట్లాగా క్యాన్సర్ బారిన చాలా పడుతూ ఉంటారు. సో, ఆల్కహాలిక్స్‌కి ఇన్‌ఫ్లమేషన్స్ ఎక్కువుంటాయి. హీలింగ్ ప్రాపర్టీ తక్కువుంటుంది. పెయిన్ పర్సెప్షన్ ఎక్కువైపోతుంది. లివర్ డ్యామేజ్ ఉంటుంది. ఇన్ని సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. బట్ సైకలాజికల్ డిపెండెన్స్ వల్ల వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది. అంటే వాళ్ళకి ఆ సెడేషన్ వల్ల పెయిన్ తగ్గుతుందేమో అనుకుంటారు గానీ, నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తే ఇంకా డబులే అవుతుంది పెయిన్. ఇన్ కేస్ ఇది స్మోకింగ్ చేసే వాళ్ళకి గూడా ఒకటే థియరీనా? యెస్. స్మోకింగ్ అనేది బ్యాక్ పెయిన్‌కి చాలా లోన్ చేస్తుంది. హుహు. బ్యాక్ పెయిన్ గాని, జాయింట్ పెయిన్స్‌కి. ఎందుకంటే స్మోకింగ్ వల్ల రక్తనాళం కన్‌స్ట్రిక్ట్ అయిపోతాయి. ఇప్పుడు వాసోడైలటేషన్ అంటాం. వాసోడైలటేషన్ అంటే బ్లడ్ వెసల్ ఓపెన్ అవుతే బ్లడ్ సరఫరా ఈజీగా అవుతది. హ్మ్. వాసో కన్‌స్ట్రిక్షన్ బ్లడ్ వెసల్ కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ స్మూత్‌గా ఎళ్ళదు. అక్కడే ఆగిపోతుంది. హ్మ్. సో, జాయింట్స్‌కి గానీ, వెన్నపూసకి కానీ, డిస్క్‌కి గానీ బ్లడ్ సప్లై తక్కువైపోతుంది. అబ్బా! సో, వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే ఇన్సిడెన్స్ డబుల్ ఎక్కువ. ఆర్ ట్రిపుల్ ఉంటుంది. సో, హ్మ్. స్మోకర్స్‌కి బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువగానే వస్తుంది. బట్ బేసికల్‌గా ఈ యూత్ అందరూ మరి లైఫ్ స్టైల్ మార్చేసుకున్నాం సార్ మేము. మీరు ఏమన్నా సరే మేము 12కి లాస్ట్ 12 ఏఎంకి తింటాము, హ్మ్. తాగుతాము, స్మోక్ చేస్తాము, ఏమైనా చేస్తాం అంటున్నారు. సో, ఈ ఈ జనరేషన్ యూత్‌కి వాట్ యూ గివ్ మెసేజ్ అంటే ఏం చెప్తారు? సీ వాళ్ళు ఎంత అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ టీవీలో గానీ, సినిమాల్లో కనిపించినా గానీ, అదొక టైమ్ పాస్ స్కిప్ యాడ్ లాగా స్కిప్ చేస్తున్నారు గానీ, హ్మ్. దాని సీరియస్‌నెస్ ఇంపాక్ట్ తెలియట్లేదు. హ్మ్. ఇప్పుడు తెలియదు వాళ్ళకి. అదే ఆ! వాళ్ళ ఏమనుకుంట 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి అనే ఒక అవగాహన ఉండాలి వాళ్ళకి. రైట్. ఇలాగే ఉంటే మేము ఎలా అయిపోతాము? అంటే వాళ్ళకి సీరియస్‌నెస్ లేక ఇంట్లో ఎవరికైనా ఇన్సిడెంట్ అయితే గాని వాళ్ళకి ఆ ఇంపాక్ట్ తెలీదు. హ్మ్. వాళ్ళకి తెలిసే వరకు చేయి జారిపోతుందనమాట. హ్మ్. సో, వాళ్ళకి 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి అన్న ఒక అవగాహన ఉండాలి వాళ్ళకి. సో, మనం హెల్తీగా ఉండాలి. మన వల్ల ఎవరు సఫర్ అవ్వకూడదు. మన ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవ్వకూడదు. మన పార్ట్నర్స్ గానీ, వాళ్ళ ఫ్యూచర్ కిడ్స్ గానీ ఎటువంటి వాళ్ళ వల్ల నష్టం జరగకూడదన్న ఒక ఆలోచన వచ్చినప్పుడే వాళ్ళు మారుతారు. మనం అంతేగాని ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా ఎవరు మెసేజ్‌లిచ్చినా మారరు. వేస్ట్ అంటారు డాక్టర్ గారు. లేదు లేదు. అండ్ ఫైనల్‌గా చిన్నప్పటి నుంచి ఒక సర్టెన్ ఏజ్ అంటే ఒక 50 అనుకోండి. ఇప్పుడు లైఫ్ స్పాన్ 50 వరకు హెల్తీగా ఉంటామా? 40 వరకు ఉంటామో? 30 వరకు ఉంటామో తెలియదు. సో, ఇన్ దిస్ లైఫ్ స్పాన్ మనం హెల్తీగా మన బోన్స్ ఉంచుకోవాలంటే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వాట్ కైండ్ ఆఫ్ డైట్ వీ కెన్ టేక్? అంటే డైట్‌తోనే వెళ్తదే మంచిదా? లేదంటే ఇంకా ఏమన్నా యాడ్ చేసుకుంటే మంచిదా యాహ్! లైఫ్ స్టైల్‌లో? సో, లైఫ్ స్టైల్‌లో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, ఎక్సర్‌సైజ్ గూడా అంతే ఇంపార్టెంట్. ఈ ఫుడ్ అనేది మన కిచెన్‌లోనే ఒక మెడికల్ షాప్ అని జెప్పుకోవచ్చు. మెడికల్ షాప్‌కెళ్ళి మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. మన కిచెన్‌లోనే చాలా ఉంటాయి. హ్మ్. ఎస్పెషల్లీ మన ఇండియన్స్‌లో పసుపు అనేది చాలా ఎక్కువగా వాడుతా అవును. ఉంటాం. హ్మ్. ఈ పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. టర్మరిక్ క్యుర్క్యుమిన్ అంటాం. ఇది ఇంగ్లీష్ వాళ్ళు వాడే పదం. మనము పసుపు అంటాం. హ్మ్.
పేటెంట్ రైట్స్ వాళ్ళు తీసుకున్నారు గానీ, మనం మనమేమో అది ఎప్పటినుంచో కర్రీస్ వాడుతున్నాం. మాత్రమే. యెస్. ఆ! దీనికి హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. వూండ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది. జాయింట్‌ని కూడా హీల్ చేస్తుంది. మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళకి చాలా వండర్‌ఫుల్‌గా యూజ్ అవుతుంది. హ్మ్. అండ్ ఆహ్, ఆహ్, ఫుడ్‌లో ఇంకొకటి చూసుకోవాలంటే లెట్యూస్ గానీ, బ్రోకలీ గానీ ఆర్ అవకాడో గానీ, ఇవన్నిటికి కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువుంటాయి. సిట్రస్ ఫ్రూట్స్‌లో వైటమిన్ సి ఉంటుంది. అండ్ వైటమిన్ డి కంటైనింగ్ డైరీ ప్రొడక్ట్స్ అండ్ కాల్షియం ఉంటుంది. ఎగ్స్‌లో గూడా వైటమిన్ డి, కాల్షియం అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. వీటన్నిటితో బాడీ చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న మన ఫుడ్ వల్ల మనం ఇంకా డ్యామేజే చేసుకుంటున్నాం. మనం హ్మ్. తినే ఫుడ్ వల్ల. హ్మ్. ప్రాసెస్డ్ ఫుడ్ తోటి, ప్యాక్డ్ ఫుడ్ తోటి, ఇన్‌స్టంట్ ఫుడ్ తోటి ఇన్‌స్టంట్‌గా తింటున్నాం గానీ, లాంగ్ లాస్టింగ్ ఐ మీన్ ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టు అవుతాం. దీనికి మూల కారణం అంటే చేసే ప్రిజర్వేటివ్స్ ఫుడ్ వల్ల బాడీలో చాలా డ్యామేజెస్ అవుతాయి. ఇన్‌ఫ్లమేషన్స్ బాగా అవుతుంటాయి. హ్మ్. సో, ఇందాక చెప్పుకున్నట్టు ఎనీ రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్ ఈజ్ ఇన్‌ఫ్లమేషన్. సో, ఆ ఫస్ట్ ఇన్‌ఫ్లమేషన్ అక్కడే స్టార్ట్ యెస్. జేసినాం. ఎందుకో తెలీదు. సో, ఆ ఇన్‌ఫ్లమేషన్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువైతాయి బాడీలో. హ్మ్. సో, అందుకే మన పూర్వీకులు అంబలి బాగా వాడేవాళ్ళు. హ్మ్. సో, గట్ కరెక్ట్. హెల్త్ ఎంత బావుంటే మన బాడీలో అంత హీలింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కరెక్ట్. సో, మన బాడీలో మైక్రోబయోమ్ అన్న ఒక గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. హ్మ్. ఆ గుడ్ బ్యాక్టీరియా వల్ల ప్రకృతియే మనకిచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఫుడ్ మనం డైజెస్ట్ చేసుకోలేం. ప్లాంట్ బేస్డ్ గానీ, సెల్యులోజ్ బేస్డ్ గానీ అన్నీ మనకి అబ్జార్బ్ అవ్వదు. వైటమిన్ బి12 మన దాంట్లో సింథసిస్ అవ్వదు. వైటమిన్ డి గానీ, వైటమిన్ సి గానీ మనకి అబ్జార్ప్షన్ కెపాసిటీ తక్కువుంటుంది. హ్మ్. సో, ఈ గుడ్ బ్యాక్టీరియా మైక్రోబయోమ్ వల్ల మనకి తీసుకున్న ఫుడ్‌లో జీర్ణత్వం పెరిగి మనకి బాడీకి ఒంటి పడేలాగా వైటమిన్స్ అబ్జార్బ్ అయ్యేలాగా మనకి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ గానీ, ఇన్‌స్టంట్ మ్యాగీ లాగా తీసుకున్నామనుకోండి, ఆ మైదా పిండి అంతా మనకి పేగులకి అతుక్కోవడం జరుగుతుంది. ఎటువంటి అబ్జార్ప్షన్ గానీ ఏముండదు. సో, మనం తినే ఫుడ్డు వంటికి పట్టకుండా డైరెక్ట్ బయటకొచ్చేస్తుంది. సో, ఈ హీలింగ్ ఆర్ గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి. లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ పెరుగు తీసుకున్నాను. దాంట్లో లాక్టోబాసిల్లస్ అనే ఒక గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆర్ అంబలి తీసుకున్నారు అనుకోండి. అంబలి కూడా ఫర్మెంటెడ్. ఇప్పుడు నైట్ అంబలి టైమ్ మనం చేసుకొని నైట్ రెడీ పెట్టుకొని చేసుకొని. హ్మ్. మార్నింగ్ తీసుకుంటే ఆ ఫర్మెంట్ అయ్యి గుడ్ బ్యాక్టీరియా అనేది గ్రోత్ అవుతుంది. అట్లాగా మనకి ఇడ్లీ వరి పిండి, దోస ధాన్యాలతోటి పిండి చాలా మనం చేసుకుంటాం. యాహ్! రైట్. ఫాక్స్ మిల్లెట్ అంటాము, హ్మ్. కొర్రలంటాము. ఇట్లాగా డైలీ ఒక్కొక్కటి దాంతోటి మనం అంబలి చేసుకొని తాగామనుకోండి, మీకు క్రానిక్ పెయిన్స్ తగ్గుతాయి. మీకు లాంగ్ టర్మ్‌లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. లైక్ బీపీ గానీ, షుగర్ గానీ అవన్నీ రాకుండా ఉంటాయి. హ్మ్. అండ్ ఇన్‌ఫ్లమేటరీ థింగ్స్ బాగా కంట్రోల్ అవుతుంది. సో, యాస్ వి డిస్కస్డ్ రూట్ కాజ్ ఈజ్ ఇన్‌ఫ్లమేషన్. దాన్ని ఆహ్, ఎక్కువ అవ్వకుండానే స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం తీసుకుంటాం. అండ్ వైటమిన్ అబ్జార్ప్షన్ బి12 గానీ ఆర్ ఫైబర్ కంటైనింగ్ గూడా ఎక్కువుంటుంది ఈ అంబలి వీటిలో. సో, వాటిలో మనకి అన్‌వాంటెడ్ ఫుడ్‌ని గూడా ఆహ్, బాగా బయటికి ఆహ్, ఐ మీన్ అన్‌వాంటెడ్ ఫుడ్ గూడా మనకి బయటకొచ్చేస్తుంది. హ్మ్. సో, ఈ అంబలి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి యూజ్‌ఫుల్ థింగ్ అంటే ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్. ఓట్స్ గానీ, చియా సీడ్స్ విత్ డ్రై ఫ్రూట్స్ అండ్ మామూలు జనరల్ మ్యాంగో గానీ, బనానా యేసుకొని మార్నింగ్ తీసుకున్నామనుకోండి, ఫైబర్ కంటెంట్ ఫైబర్ ఎక్కువ ఉంటది. వస్తుంది. హ్మ్. ఫర్మెంటెడ్ ఫుడ్ వల్ల కరెక్ట్. గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. హ్మ్. ఓవరాల్ గట్ హెల్త్ బావుంటుంది. హ్మ్. మనకి బాడీలో మోస్ట్ ఆఫ్ కాంప్లికేటెడ్ నర్వస్ సిస్టమ్ అంటే గట్‌లోనే ఉంటుంది. బ్రెయిన్ కంటే గట్ బావుంటుందన్నమాట. హ్మ్. సో, గట్‌లో ఎప్పుడైతే హెల్తీగా ఉందంటో, మన విల్ బి ఆలోచనలు హ్యాపీ. గూడా బావుంటాయి. మన థాట్ ప్రాసెస్ కూడా బావుంటుంది. ఎప్పుడైతే మనకి ఇండైజెషన్ గానీ, కొంచెం గ్యాస్ట్రైటిస్ లాగా వచ్చిందనుకోండి, మన డే అంతా మూడ్ గూడా అంతా రైట్. పాడైపోతుంది. సో, అవును. అంత రిలేషన్ ఉంటుంది. సో, హ్మ్. ఓవరాల్ బాడీ హోమియోస్టాసిస్‌కి గానీ, మనకి హీలింగ్ కెపాసిటీ బావుండాలి. కరెక్ట్. క్రానిక్ డిసీజెస్‌కి ప్రివెంట్ చేసుకోవాలి. క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్, జాయింట్ పెయిన్స్ గానీ, బ్యాక్ పెయిన్ ప్రివెంట్ చేసుకోవాలంటే గుడ్ గట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. హ్మ్. సో, గట్ బావుంటే మనం బావుంటాం. బావుంటది. సో, దట్ వాస్ ఇలాగ మనం అమేజింగ్. కిచెన్‌లోంచి ఇలాగ చేసుకోవచ్చు. ధీరజ్ గారు, దట్ వాస్ ఆసమ్ అండి.